నా పేరు వరప్రసాద్, తిరుపతిలో నివాసం ఉంటున్నాను. నా పేరు కొత్తపల్లి అజయ్ కుమార్, అడ్వకేట్ తిరుపతి. శ్రీనివాస్, తిరుపతి నియోజకవర్గంలో ఉంటాను, న్యాయవాదిని. నా పేరు అభిరామ్, నేను తిరుపతిలో ఉంటాను. నా పేరు ఎన్ ఉమేష్ భగవతి బాబు, నేను తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో LLB చేస్తున్నాను. నా పేరు రవీందర్, నేను తిరుపతి వాసిని. నా పేరు జగదీష్, నేను తిరుపతి ఎస్వి యూనివర్సిటీ విద్యార్థిని. 2014 ముందు ఈ దేశం అవినీతిమయమైంది. 2014లో ప్రధానమంత్రి పదవి చేపట్టిన నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తూ దేశ అభివృద్ధి నా లక్ష్యం, దేశ కుటుంబమే నా కుటుంబం అని చెప్పారు. ఇంతకుముందు మన తిరుపతిలో ఉండే స్టూడెంట్స్ అందరూ ఎక్కువ కోరిక గల అంటే మన దేశంలోని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు, మన IIT ముంబై అయితే, ఖరగ్పూర్ అయితే, మద్రాస్ అయితే, అలాంటి దానిలో చదవాలని ఎక్కువ ఆసక్తి ఉండేవాళ్ళు. తిరుపతి అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక గౌరవం ఉంది. తెలుగువారి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకి ఎంతో భక్తి ఉంది. దేశంలో అన్ని నగరాల కంటే తిరుపతికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మోడీ గారు. తిరుపతికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాజెక్టులను మోదీ గారు టాప్ ప్రయారిటీ ఇచ్చి పూర్తి చేశారు. ఒకవైపు విద్యా సంస్థలు IIT, ఐషర్, కల్నరీ యూనివర్సిటీ, ఓషన్ టెక్నాలజీ, టూరిజం డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్, ఇలా అనేక రకాల కేంద్ర ప్రభుత్వ రంగాలకు సంబంధించినటువంటి సంస్థల ఏర్పాటు, అదేవిధంగా తిరుపతి పార్లమెంటుకు ప్రత్యేక గుర్తింపుగా ఉన్న కాళాశ్రీ కలంకారిని కూడా ప్రోత్సహించే విధంగా కేంద్ర మంత్రిత్వ శాఖ అనేక రకాలైనటువంటి రుణ పరిమితులు పెంచుతూ ఇక్కడ ఉన్నటువంటి ఈ కలంకారీ పరిశ్రమను కూడా ప్రోత్సహించే విధంగా అన్ని రకాల కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అండగా నిలుస్తున్నటువంటి క్రమంలో ఇవాళ జరుగుతున్నటువంటి అభివృద్ధి పూర్తిగా నరేంద్ర మోడీ గారి యొక్క ఖాతాలో, భారతీయ జనతా పార్టీ ఖాతాలో వేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి మీద ఉన్నటువంటి అభిమానంతో మోడీ గారు మన జిల్లాకు కలంకారీ క్లస్టర్స్ని మంజూరు చేశారు. ఈ క్లస్టర్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే గ్రామాల్లో ఉండేటటువంటి చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి పని దొరికింది. ముఖ్యంగా మహిళలకి చేతి నిండా పని ఉంది. దాని ద్వారా ఏమైందంటే ఈ క్లస్టర్స్లో ఓన్లీ తిరుపతి వరకు తీసుకున్నా కూడా 300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అనేది దొరికింది. 5,000 మందికి పైగా పరోక్షంగా ఉపాధి దొరికింది. సో దానివల్ల మొత్తం రూరల్ ఎకానమీ అనేది డెవలప్ అయింది. ఇక్కడ స్మార్ట్ సిటీ నిధులతో ఇక్కడ నిర్మించినటువంటి గరుడా సేతు కానీ, ఇక్కడ నిర్మించినటువంటి పూతలపట్టు, నాయుడుపేట 8 లైన్ల రహదారి కానీ, అంతేకాకుండా 400 కోట్లతో తిరుపతిలో అంతర్జాతీయ స్థాయిలో రైల్వే స్టేషన్ నిర్మించడం కానీ, ఈ విధంగా తిరుపతి సర్వతోముఖ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కృషి చేస్తున్నది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఈ IIT, ఐజర్ వచ్చిన తర్వాత అలాంటి పెద్ద ఇన్స్టిట్యూట్లే మన తిరుపతి నగరానికి రావడం వల్ల ఇక్కడండే స్టూడెంట్స్కి ఎంతో ఆనందదాయకం. కాబట్టి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన దగ్గరలో ఇక్కడ ఐజర్, IIT రావడం వల్ల వీళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్టూడెంట్స్. కాబట్టి ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఎక్కువ భాగం ఏర్పేడు మండల పరిధిలో ఉన్నాయి. కాబట్టి భూములకు మంచి రేట్లు లభించాయి. ఏర్పేడు నుంచి వెంకటగిరికి వెళ్లే రూట్లో ఎన్నో భూములు ఉంటాయి. ఈ రూట్లో భూముల రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో నిర్మించిన టాప్ ప్రాజెక్టుల్లో మన నరేంద్ర మోడీ గారు IIT తిరుపతిలో ప్రయారిటీ ఇచ్చి ఇక్కడ నిర్మించడం జరిగింది. దీనివల్ల తిరుపతిలో ఉన్న, అలాగే తిరుపతి చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు కూడా ఎంతో విద్యాపరంగా కానీ, లేదంటే తిరుపతి ఒక టాప్ ఎడ్యుకేషనల్ హబ్గా మారటం కానీ జరుగుతుంది. ఇలా వేల మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఎంతో విద్యను నేర్చుకొని చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చి కూడా చదివే ప్రయోజనం కల్పించారు. ప్రధానంగా ఈ దేశంలో ఐసర్ అనే ఇన్స్టిట్యూట్లు కేవలం 7 మాత్రమే ఉన్నాయి. అందులో తిరుపతిలో ఉండడం, ప్రధాని నరేంద్ర మోడీ గారు తిరుపతిలో ఈ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయడం తిరుపతి ప్రజలందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఎన్నో ఆవిష్కరణలు కానీ, కొత్త కొత్త ప్రయోగాలు చేసి మన తిరుపతి ప్రజలకు ఒక మంచి పేరు వస్తుంది ఈ ఇన్స్టిట్యూట్ వల్ల. దేశంలో ఇప్పటి వరకు 7 మాత్రమే ఇలాంటి సంస్థలు ఉన్నాయి, ఐజర్ లాంటివి. అందులో ఒకటి మన తిరుపతి నగరంలో ఉండడం మనకు చాలా అదృష్టకరం. కాబట్టి ఐజర్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కూడా తిరుపతికి దేశంలో మంచి గుర్తింపు ఉంది. అదేవిధంగా రేణిగుంట నుంచి కడప దాకా 4 లైన్ల రహదారి యొక్క నిర్మాణం 1700 కోట్ల రూపాయలు, 181 కోట్ల రూపాయలతో తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయడము, 117 కోట్ల రూపాయలతో రన్వేని విస్తరణ చేయడము, అదేవిధంగా తిరుపతి రైల్వే స్టేషన్ ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ గా 300 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో PPP పద్ధతి ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా తిరుపతి స్మార్ట్ సిటీకి 2700 కోట్ల రూపాయల నిధులతోటి 67 వివిధ రకాల ప్రాజెక్టులకు
నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దేశంలో మంచి నాయకత్వం ఉండడం వల్ల దేశం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈసారి నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలియజేయాలని చెప్పేసి కృత నిశ్చయంతో ఉన్నారు. మేము కూడా నరేంద్ర మోడీ గారికి బాసటగా నిలుస్తాం. థ్యాంక్ యూ మోడీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం.